మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం ఈ నవంబర్ మాసంలో 23వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కూడా నవంబర్ చివరి వారానికి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ద్వాదశ రాశుల వరకు అనేది తెలుసుకుందాం. దీనిలో ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తే కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే 24వ తారీఖు బుధుడు ఇక్కడ ఆయన అంటే సోమవారం నుంచే రిట్రగ్రేషన్లో వక్రంలో మళ్ళీ తిరిగి తులారాశిలోకి వస్తూ ఉన్నారు. మిత్రక్షేత్రంలో స్వక్షేత్రంలో శుక్రుడు ఉన్నారు, ఆయన మిత్రక్షేత్రంలోకి వస్తున్నారు. ఇక 27వ తారీఖు గురువారం శుక్రుడు కూడా వృశ్చికంలోకి మారుతున్నారు. 4 రోజులు తులారాశిలో స్వక్షేత్రంలో, తర్వాత మళ్ళీ ఆయన తిరిగి వృశ్చిక రాశిలోకి అడుగు పెడుతున్నారు. అలాగే చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే కనుక ధనస్సు, మకరం, కుంభం, మీనం 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గోచారం ఉండటం మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే కనుక బుధ శుక్రులు ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఉన్నారు, రవి కుజులు ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఉన్నారు ట్రాన్సిట్లో. సో ఈ విధమైన గ్రహస్థితులు చంద్రుని యొక్క గమనం ఆధారంగా ఈ యొక్క నవంబర్ మాసం చివరి వారానికి 23వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించుద్దాం. వృషభ రాశి వారికి షష్టమంలో బుధుడు, దశమంలో రాహు, లాభంలో శని, 3 గ్రహాల యొక్క అనుకూలత ఇక్కడ మనకి మెయిన్గా వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక షష్టమంలో బుధుడి యొక్క సంచారం చాలా వరకు కూడా మరి ఆయన మళ్ళీ తిరిగి రిట్రగ్రేషన్లో 6th హౌస్లోకి రావడం జరుగుతుంది బుధ భగవానుడు. సో ఇక్కడ మనకి చూస్తే కనుక బుధుడి యొక్క అనుకూలత 6th హౌస్లో చాలా వరకు ఈ కోర్టు కేసెస్ కానీ, అలాగే లిటిగేషన్స్, కొన్ని కన్ఫ్లిక్ట్స్ కానీ, వివాదాస్పదమైన విషయాలు కానీ, అలాగే ఇంకా కాంపిటీటర్స్ని డిబీట్ చేసే విషయంలో కానీ మీకు చాలా బాగా బుధుడి యొక్క సంచారం బాగా యోగిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ దశమ స్థానంలో రాహు, లాభస్థానంలో శని 2 కూడా ఉద్యోగపరమైన విషయాల్లోనూ అలాగే వ్యాపారపరమైన విషయాల్లోనూ చక్కగా అనుకూలిస్తున్న ఈ 2 గ్రహాలు అని చెప్పచ్చు మనకి. ఇంకా వృషభ రాశి వారికి 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం మనకి కనిపిస్తూ ఉంది. శుక్ర శనివారాలు 2 రోజులు కూడా వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం ఈ రాశి వాళ్ళకి షార్ట్ జర్నీస్ రీత్యా హెల్త్ ఇష్యూస్ ఉండే ఆస్కారాలు కానీ, సిబ్లింగ్స్కి సంబంధించిన విషయాల్లో, తోబుట్టువులకు సంబంధించిన విషయాల్లో కొన్ని డిస్టర్బెన్సెస్ కానీ ఇక్కడ కనిపిస్తున్నాయి. సర్వెంట్స్ కావచ్చు. సో ఈ సమయంలో జనరల్గా సర్వెంట్స్ చెప్పిన మాట వినకపోవడమనో, లేకపోతే కొలీగ్స్కి సంబంధించి నైబర్స్ అండ్ సిబ్లింగ్స్కి సంబంధించిన విషయాల్లోనూ చిన్నపాటి ఇష్యూస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశికి సమ్ షార్ట్ జర్నీస్ అనేవి కూడా సడన్ షార్ట్ జర్నీస్ అనేవి కూడా ఉండే ఆస్కారాలు వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. మంగళ, బుధ, గురువారాల్లో ఇక్కడ భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక వృషభ రాశికి నిజంగా శని న్యూట్రల్ ప్లానెట్ అయినప్పటికీ ఆయన మంచి సహచరుడే ఈ యొక్క వృషభ రాశికి. అంటే ఆయన ఇక్కడ దశమస్థాన సంచారంలో ఉంటాం. ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో మనకి ఎప్పుడు అదృష్టం దొరుకుద్దిరా బాబు, ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, ఇంత తిరుగుతున్నాం అన్నట్టు కొన్ని పరిస్థితులు వృషభ రాశి వారికి మనకి కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళు చాలా బాగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇన్ జనరల్గా జాబ్లో ఎవరన్నా రెఫరెన్స్ ఇచ్చినా, ఆఫర్ ఇచ్చినా, లేకపోతే ఎవరిదన్నా మనకి చక్కగా ఒకళ్ళు మనకి మంచిగా తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం మనల్ని ఇంట్రడ్యూస్ చేస్తే ఏమన్నా బాగుంటుంది. ఇలాంటివి కొన్ని లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా వరకు కూడా వృషభ రాశి వాళ్ళు కొంచెం రీట్యూనింగ్, రీథింకింగ్ చేస్తూ ఉంటారు.
సో అలాగే శుక్ర శనివారాల్లో చూస్తే కనుక ఈ రాశికి దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, చంద్రుడి యొక్క దశమ స్థానం సంచారంలో ఉంటాం. అలాగే చేసే ఉద్యోగంలో కూడా నాకు గుర్తింపు ఉండాలి, ఏదో చేస్తున్నామంటే చేస్తున్నామని కాదు, లాంగ్ రన్గా ఒక డిజైర్డ్గా ఒక డిసిప్లైన్డ్గా ముందుకెళ్ళిన వాళ్ళు, హూ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ సమ్ రికగ్నేషన్ ఆర్ శాలరీ హైక్స్, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి ఈ ట్రాన్సిట్లో తప్పకుండా వాళ్ళకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి శని కూడా తీసుకొచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సో అదేవిధంగా వృషభ రాశి వారికి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళకి లైఫ్ పార్ట్నర్తో అయినా చాలా వరకు కూడా ఈ సమయంలో మంచి ర్యాపో లేకపోవటం, కాంట్రాక్ట్ విషయాల్లో కావచ్చు, వెరీ క్లోజ్ రిలేషన్స్ విషయాల్లో మీకు చాలా దగ్గర బంధువులు కావచ్చు, ఇంట్లో కుటుంబ సభ్యులతో కూడా సరైన ర్యాపో మెయింటైన్ చేయలేకపోవటం అనేది మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఈ విధమైన ఇబ్బందులు మనకి జనరల్గా వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళు మెయిన్గా ఈ టైంలో మ్యారేజ్ మ్యాచెస్ చూసే వాళ్ళకి ఏంటి, మ్యారేజ్ మ్యాచెస్ చూసేవాళ్ళు కావచ్చు, అలాగే లైఫ్ పార్ట్నర్స్ మధ్య అక్కడ ఒక అండర్స్టాండింగ్ సంబంధించి కావచ్చు, ఫ్యామిలీలో అండర్స్టాండింగ్ సంబంధించిన విషయాల్లో కొంచెం ఇక్కడ కొన్ని ఈగోస్ అండ్ కొన్ని డామినేటింగ్ ఇష్యూస్ అనేవి రైజ్ అవటం వల్ల ఈ డిస్ప్యూట్స్ అనేవి అన్నటి వరకు పక్కనే కూర్చుని మాట్లాడిన ఎంప్లాయీతో కూడా ఈ పెద్ద గొప్పలా బిల్డప్ ఇస్తాడు అని చెప్పి ఆడితే ఎందుకు తెలియదు, అనవసరంగా మనం ఆడితో కూడా మాట్లాడడం మానేస్తాం. ఇలా కొన్ని సందర్భాల్లో వెరీ క్లోజ్గా మీరు తిరిగే వాళ్ళతోనే కొన్ని ఇష్యూస్ వల్ల కొంచెం వాళ్ళని దూరం పెట్టినట్టు పరిస్థితులు ఇక్కడ వస్తూ ఉంటాయి. ఇదే బిజినెస్లో వస్తే అనవసరంగా బిజినెస్ పార్ట్నర్షిప్లో ఉంటే కనుక పార్ట్నర్తో అనవసరంగా కొంచెం బిజినెస్ అంతా కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. లైఫ్లో ఉంటే లైఫ్ పార్ట్నర్తో డిస్టర్బ్ ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు మాత్రం కొంచెం చూసుకుంటూ ఉండాలి. అంటే ఎదుటి వాళ్ళ అనుకూలత కొంచెం తక్కువగా ఉంది కాబట్టి మీ పని మీరు చేసుకోవటం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాలి ఇక్కడ. అలాగే ఇక్కడ ఎప్పుడైతే తృతీయంలో గురువు గారు కూడా మళ్ళీ రెట్రోగ్రేడ్ వక్రించి ఆయన ఉన్నారో చాలా వరకు కూడా సెల్ఫ్ ఎఫర్ట్స్ మీరు ఎక్కువ పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు వృషభ రాశి వారికి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే రాశ్యాధిపతిని శుక్రుడు కూడా షష్టమ స్థానం సంచారం ఉన్నారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో కాబట్టి ఇక్కడ కళత్రకారకుడైన శుక్రుడు షష్టమంలో ఉండటం, సప్తమ స్థానంలో కూడా మ్యారిటల్ లైఫ్ హౌస్లో కూడా ఇక్కడ రవి కుజులు లాంటి గ్రహాలు ఉంటాయి. సో సోషలైజింగ్ అండర్స్టాండింగ్ విషయంలోనూ భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కొంచెం జాగ్రత్త మెయింటైన్ చేయడం అనేది, కొంచెం బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం అనేది అవసరం. కాబట్టి ఇక్కడ రవి కుజుల సప్తమ స్థాన సంచారం జరుగుతుంది కాబట్టి శ్రీకృష్ణుని మధురాష్టకం చదువుకోవటం చాలా 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 మంచిది. రాశ్యాధిపతి కొంచెం శుక్రుడు మీకు షష్టమ స్థానంలో రుణరోగ శత్రుస్థానంలో ఉన్నారు కాబట్టి కొంచెం అనవసరమైన లిటిగేషన్స్లో మీరు వెళ్ళటం కానీ, మీకే ప్రమేయం లేకపోయినా మీ వైపు రావటం కానీ, స్త్రీలతో వివాదాలు డిబేట్స్ లాంటివి కానీ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. హిమకుంద మృణాలాభం, శుక్ర నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం, మహాలక్ష్మీదేవిని శుక్రవారం పూట చక్కగా లక్ష్మీదేవి పూజ చేసుకోవటం అష్టోత్తరంతో వైట్ ఫ్లవర్స్తో చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.